దేవునికి స్తోత్రం. మీ అందరూ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఈ ఉదయకాల సమయంలో మరొకసారి దేవుని సన్నిధిలో దేవుని స్తుతించి ఆరాధించడానికి దేవుడిచ్చిన సమయాన్ని బట్టి దేవునికి సమస్త మహిమ యుగ యుగాలు చెల్లునుగాక. మీ అందరూ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు కొన్ని మాటలు మనం దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించుదాము. మరి కీర్తనల గ్రంథము 121వ అధ్యాయము 1వ వచనము 2వ వచనాన్ని చదువుకొని ధ్యానిద్దాము. కీర్తనల గ్రంథము 121వ అధ్యాయము 1వ వచనము 2వ వచనాన్ని చదివి ధ్యానిద్దాం. కొండల తట్టు నా కన్నులెత్తుచున్నాను, నాకు సహాయం ఎక్కడి నుండి వచ్చును? యెహోవా వలనే నాకు సహాయం కలుగును. ఆయన భూమి ఆకాశములను సృజించినవాడు. ఇక్కడ దేవుని యొక్క వాక్యాన్ని మనం గమనిస్తే ఈ యొక్క యాత్ర కీర్తన అని రాయబడింది. ఇక్కడ 120వ కీర్తన నుంచి సుమారుగా 134వ కీర్తన వరకు కూడా ఈ 15 కీర్తనలు యాత్ర కీర్తనలు అని రాయబడి ఉన్నవి. 15 కీర్తనలు, ఈ 15 యొక్క అధ్యాయాలు కూడా యాత్ర కీర్తనలు అని రాయబడింది. అంటే ఈ యొక్క ఇజ్రాయిల్ అందరూ కూడా, ఈ యొక్క యూదులు ఇజ్రాయేలు సంవత్సరానికి ఒకసారి 3 పండుగలకు వారు దేశంలో ఎక్కడ ఉన్నా సరే కానీ యెరూషలేము దేవాలయానికి రావాలి, యెరూషలేము పట్టణానికి రావాలి, దేవాలయంలోకి రావాలి. సంవత్సరానికి ఒక 3 సార్లు ఆ 3 పండుగల కోసము వాళ్ళు రావాలి. ఒకటి పస్కా పండుగ, రెండవది ప్రయాచితార్థం యొక్క దినం యొక్క పండుగ, మూడవది పర్ణశాలల పండుగ. ఈ 3 పండుగలకు ఇజ్రాయెల్ ప్రజలందరూ ఎక్కడున్నా కూడా, పురుషులందరూ కూడా ఆ యొక్క యెరూషలేం దేవాలయంలోకి రావాలి. అలా వస్తున్నప్పుడు రాసిన కీర్తనలుగా ఈ 15 కీర్తనలు కనిపిస్తున్నవి. అంటే ఇక్కడ అందుకనే యాత్ర కీర్తన అని రాయబడింది. అంటే వాళ్ళందరూ కూడా ఇక యెరూషలేం పట్టణానికి వస్తున్నారు. ఈ కీర్తనకారుడు ఈ విశ్వాస యాత్రలో సాగుతూ దేవుని మందిరానికి ఈ యొక్క వస్తున్నప్పుడు ఆయన అంటున్నాడు ఏంటంటే, కొండల తట్టు నా కన్నులెత్తుచున్నాను, నాకు సహాయము ఎక్కడి నుండి వచ్చును అంటున్నాడు. మరి యెరూషలేం పట్టణానికి వెళ్తున్నప్పుడు, దేవాలయానికి వెళ్తున్నప్పుడు యెరూషలేం చుట్టూ కూడా ఎన్నో పర్వతాలు, కొండలు ఉంటాయి. అందుకనే వాక్యంలో రాయబడింది ఏంటంటే, యెరూషలేం చుట్టూ పర్వతాలు ఉన్నట్లు యెహోవా ఇది మొదలుకొని తన ప్రజల చుట్టూ నిత్యం ఉంటాడు అని వాక్యంలో ఉంది. అంటే యెరూషలేం చుట్టూ పర్వతాలు ఉంటవి, కొండలు ఉంటవి. మరి కీర్తనకారుడు మరి ఆ పర్వతాలని, ఆ కొండలని ఎక్కుతూ దిగుతున్నప్పుడు వాటిని చూస్తూ రాస్తున్నాడు, నా కొండల తట్టు నా కన్నులెత్తుచున్నాను అంటున్నాడు. అంటే గమనించండి, ఆయన యొక్క యాత్ర సాగుతుంది. అంటే ఆత్మీయమైన యాత్ర, విశ్వాస యాత్ర ఈ యొక్క నాశనపూర్వం నుండి దేవుని మందిరానికి, యెరూషలేముకు అంటే సియోనుకు సాగుతూ నడుస్తున్నప్పుడు మరి ఎన్నో శోధనలు, ఇబ్బందులు, కొండల్లాంటి శోధనలు, ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి.
ఎందుకంటే నాశనపురం నుంచి పరలోకాన్ని కదా వెళ్ళేది. ఇది ఇరుకు మార్గం అన్నమాట. అందుకనే ఈ మార్గం గుండా వెళ్తున్నప్పుడు కొన్ని నిందలు, కొన్ని అవమానాలు, బాధలు, శోధనలు, వ్యతిరేకతలు, పోరాటాలు, ఇబ్బందులు కలుగుతుంటాయి, లోకం నుంచి కలుగుతుంటాయి. అలాంటి సమయంలో మనం ఒక్కొక్కసారి భయపడుతూ ఎటు తోచని స్థితిలో ఉంటాం. ఎందుకంటే మనం ఇరుకు మార్గం నడుస్తున్నాం కాబట్టి. ఇది లోకంతో ఎంత మాత్రం పొత్తు ఉండదు, ఇక విశాల మార్గంతో పొత్తు ఉండదు. అందుకని ఇక మనకు దేవుడే ఆధారం. ఈ ఆత్మీయయాత్రలో సాగిపోయే విశ్వాసులందరూ కూడా ఎవరు ఆధారము? దేవుడే, యేసుప్రభువే ఆధారం. ఇక కాబట్టి ఆయనను చూస్తూ ఈ జీవితాన్ని కొనసాగించాలి. ఆయనను చూస్తూ మనం ముందుకు సాగిపోవాలి యాత్రలో. కొండల తట్టు నా కన్నులు ఎత్తుచున్నాను. కీర్తనకారుడు ఆయన అంటున్నాడు, కొండల తట్టు నా కన్నులు ఎత్తుచున్నాను. మనము కొండల తట్టు, మనుషుల తట్టు కనులెత్తినా కూడా మనకు ఎటువంటి సహాయం రాదు. ఎందుకంటే మన బాధని అర్థం చేసుకునేవారు, మన యొక్క స్థితిని అర్థం చేసుకునేవారు ఎవ్వరు కూడా ఉండరు. మన బంధువులు, మన రక్త సంబంధికులు ఎవరు కూడా ఉండరు. ఎందుకంటే ఇది లోకం నుంచి మనం ప్రత్యేకించబడ్డాము. లోకంలో నుంచి ఆయన ఏర్పరచుకున్నాడు. కాబట్టి మనం జీవించే జీవితము, ఈ యాత్ర వారికి అర్థం కాదు. కాబట్టి వాళ్ళు ఇంకా హేళన చేస్తారు, అవమానిస్తారు తప్ప వాళ్ళకి చెప్పుకుంటే ఏ ప్రయోజనం కూడా ఉండదు. మనల్ని పిలిచిన దేవుడు, లోకం నుంచి ఏర్పరచుకున్న దేవుడు, ఆయన మనం ప్రేమించి మనల్ని పిలుచుకున్నాడు. కాబట్టి ఈ యాత్రలో మనం ఏం చేయాలంటే యేసు వైపే చూచుచూ మనం ముందుకు సాగుతూ వెళ్ళిపోవాలి. ఇంకా ఎవరి వైపు అంటే లోకం వైపు కానీ, కొండల తట్టు కానీ, మనుషుల తట్టు కానీ చూడకూడదు. ఇక మనల్ని పిలిచిన దేవుని వైపే మనం చూస్తూ ఈ ఆత్మీయ యాత్రను కొనసాగించాలన్నమాట. అప్పుడు మాత్రమే మనము చేసే ఒక యాత్రలో మనము విజయం పొందుతాము. అందుకనే ఈరోజు మనల్ని పిలిచిన దేవుని వైపే మనం చూస్తూ వెళ్ళాలి. మనల్ని పిలిచిన దేవుడే మనకు ఆధారం. మన దేవుడు మనల్ని ప్రేమించి మనల్ని ఏర్పరచుకున్నాడు. కాబట్టి ఆయన పిలుపుని బట్టి మనం ఈ యాత్ర స్టార్ట్ చేసినాము, కొనసాగిస్తున్నాము. కాబట్టి ఆయనే మనకు తోడుగా, నీడగా ఉంటాడు. అందుకనే ఆయననే మనం చూడాలి. ఒకసారి యేసుప్రభు సముద్రం మీద నడుచుకుంటూ వస్తున్నాడు. ఆయన యొక్క శిష్యులలో పేతురు, ఆయన కూడా ఏం చేస్తాడంటే అంటాడు యేసుప్రభుతో, ప్రభువా, నీవైతే నీకులాగా నీళ్ళ మీద నడిచే శక్తి నాకు కూడా ఇవ్వా అంటాడు. అప్పుడు యేసుప్రభు, లే పేతురు, నేను మాత్రం నడవగలుగుతాను, నీకు అవకాశం ఉండదు, నువ్వు నడవలేవు అనేసి అన్నాడా? అనలేదు. ఏమన్నాడంటే, పేతురు రా, నువ్వు నడవగలుగుతావు, నువ్వు రా అనేసి అన్నాడు. అంటే పేతురు ఎమ్మటే ఆ యొక్క పొడవలో నుంచి తన కాలు సముద్రం మీదేసి యేసు క్రీస్తు వైపు చూస్తూ నడుస్తున్నాడు. గమనించండి, యేసు ఆ సముద్రం మీద పేతురు నడుస్తున్నప్పుడు యేసు ప్రభు వైపు చూస్తూ నడుస్తున్నంతసేపు అతనికి ఏ హాని, ఏ అపాయం కూడా జరగలేదు. కానీ ఎప్పుడైతే యేసు ప్రభు వైపు చూడకుండా ఆ యొక్క అలల వైపు, ఆ యొక్క అటు ఇటు చూసినప్పుడు వాటిని చూసి భయపడి మునిగిపోసాగినాడు. గమనించండి, ఇక్కడ యేసుక్రీస్తు వైపు చూస్తూ సముద్రం మీద నడుస్తున్నంతసేపు మునిగిపోలేదు, క్షేమముగా ఉన్నాడు. కానీ
ఆయనని కాదని మరలా లోకం వైపు తిరిగి చూసినప్పుడు, అటు ఇటు ఆ యొక్క అలల వైపు చూసినప్పుడు, సముద్రం వైపు చూసినప్పుడు, కొండల తట్టు మనుషుల వైపు చూసినప్పుడు ఏమైపోయినాడు? మునిగిపోసాగినాడు. అందుకనే మన యొక్క ఆత్మీయమైన యాత్రలో మన ప్రభువే మనకు ఆధారం కాబట్టి ఆయన మీద భారం వేసుకొని మనం ముందుకు సాగుతూ వెళ్ళాలి. కానీ ఇంకా మరి కుడికి ఎడమకి మనం తొట్టిల్లిపోకుండా ఉండాలంటే మన ప్రభువుని గట్టిగా పట్టుకోవాలి. మనం ఎందు నిమిత్తమైతే దేవుడు ఏర్పరచుకున్నాడో, ఎందు నిమిత్తమైతే పిలిచినాడో ఆ పిలుపుకు మనం నమ్మకంగా ఆ పిలుపుని గట్టిగా పట్టుకొని ఆయన గురి ఎద్దకే మనం సాగుతూ వెళ్ళాలి. అటు ఇటు చూడకూడదు, లోకం వైపు చూడకూడదు. ఎవరేమన్నా ఏదేమైనా ఎన్ని శోధనలు వచ్చినా కూడా వాటన్నిటిని మనం అస్సలు కూడా చూడదు. మన ప్రభువుని చూసుకుంటూ పోతే అన్నిటిలో నుంచి మనల్ని విడిపిస్తాడు. ప్రతి బంధకాల నుంచి విడిపిస్తాడు. ప్రతి శోధనని జయించే శక్తిని ఇస్తాడు. అన్ని విషయాలలో నీకు తోడుగుండి నీకు సమాధానం నెమ్మదిచ్చి నీ భారాన్ని సులువు చేస్తాడు. అందుకనే మనం కొండల తట్టు కాదు, మనుషుల తట్టు కాదు, మన ప్రభు అయిన యేసుక్రీస్తు వైపు చూడాలి. ఇక్కడ నాకు సహాయం ఎక్కడి నుండి వచ్చును? ఇక్కడ కీర్తనకారుడు అంటున్నాడు, కొండల తట్టు నాకు కన్నులు ఎదుర్చున్నాను, నాకు సహాయం ఎక్కడి నుండి వచ్చును అని ఒక క్వశ్చన్ వేసుకొని ఇక్కడ 2వ వచనంలో యెహోవా వలననే నాకు సహాయం కలుగును, ఆయన భూమి ఆకాశములను సృజించినవాడు. చూడండి, నాకు సహాయం ఎక్కడి నుండి వచ్చును అని కింద ఎమ్మటే అంటున్నాడు. యెహోవా వలనే నాకు సహాయం కలుగుతుంది. ఆయన ద్వారా నేను సహాయం పొందుతాను. ఎవరి ద్వారా నేను సహాయం పొందను. ఎవరు నాకు సహాయం చేసేవారు ఉండరు. ఎవరు నన్ను ఆదరించలేరు. ఈ యొక్క మార్గములో, ఈ యాత్రలో, ఈ ఆత్మీయమైన యాత్రలో నన్ను విడిపించేది, నన్ను తప్పించేది, నన్ను గమ్యానికి చేర్చేది, నా పరిశుద్ధతని, విశ్వాసాన్ని అంతం వరకు కాపాడుకునేటట్లుగా చేసేది, నా పరుగు కడముట్టించే విధంగా చేసేది నా ప్రభు అయిన కృప మాత్రమే. అని ఆయన మీదనే, యెహోవా వలననే నాకు సహాయం కలుగుతుంది అంటాడు. అందుకని ఈరోజు ఆయన వలనే మనకు, ఆయన తప్ప ఇంకెవరి వల్ల కాదు. విశ్వాసులకి, పరిశుద్ధులకి ఎవరు ఆధారం అంటే యేసు ప్రభువే. ఆయనే ఆధారము, ఆయనే మనకు కోట, ఆయనే మనకు దుర్గము, ఆయనే మనకు ఆశ్రయ దుర్గముగా, అండగా దండగా ఉంటాడు. ఈరోజు దేవుని వాక్యం వింటున్న సహోదరి సహోదరులారా, ఈరోజు నువ్వు ఎన్నో ఇబ్బందులు, శోధనలు పొందవచ్చు, ఇరుకుగుండా మరి బాధలు గుండా వెళ్ళొచ్చు. నువ్వు ఏం చేయాలంటే నువ్వు దేవుని వైపు తిరుగు. బైబిల్ ఏం చెప్తుందంటే, యాకోబు రాసిన పత్రికలు ఏముందంటే, ఎవరికైనా శ్రమ కలిగిన యెడల వాళ్ళు ఏం చేయాలంటే ప్రార్థన చేయాలంట. ప్రార్థన చేయండి. ప్రభువా, నాకు ఈ శ్రమ కలిగింది, ఈ బాధ కలిగింది, నన్ను విడిపించు, ఈ బంధకాల నుంచి నన్ను విడిపించు, ఈ శోధన జయించే శక్తిని దయచేయి, నాకు సహాయం చేయి, నా చేయబట్టి నడిపించు అని శ్రమలలో విశ్వాసంతో ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఖచ్చితంగా నీ ప్రార్థనకు జవాబిస్తాడు. ఈరోజు అందుకనే మనం ప్రార్థన చేసి జయం పొందాం. దేవుడు ఎప్పుడైనా సరే కానీ మనల్ని పరిశోధిస్తాడు. సాతానుగాడు ఏం చేస్తాడంటే శోధిస్తాడు అనమాట. సాతానుగాడు శోధిస్తాడు, దేవుడు మాత్రం పరిశోధిస్తాడు, శోధించడాయి. కాబట్టి మనం సాతాను యొక్క శోధన జయించాలంటే మనం ప్రార్థన చేసినప్పుడు, విశ్వాసంతో చేసినప్పుడు ఖచ్చితంగా దేవుడు మనకు విజయాన్ని దయచేస్తాడు. ఈ శోధనలో నుంచి, ఈ బాధల నుంచి ఏ మనుషులు కూడా మనల్ని విడిపించలేరు.
కాబట్టి మనం మన ప్రభు వైపు చూసి ఆయన మీద భారం వేసుకొని ఆయనకు మొరపెట్టినప్పుడు, ఆయనను చూస్తూ ఈ యాత్ర కొనసాగించినప్పుడు మనకు సహాయం దొరుకుతుంది. భూమి ఆకాశములను సృజించిన దేవుని వలనే సహాయం కలుగుతుంది అంటున్న కీర్తనగారు. ఈ కొండలను కలిగించిన దేవుడు, ఈ భూమి ఆకాశాలను కలిగించిన దేవుడు నా సమస్యను తీర్చలేడా? నా యొక్క సమస్య నుంచి విడిపించలేడా? ఈ శత్రు చేతుల నుంచి విడిపించలేడా? ఈ బాధల నుంచి విడిపించలేడా? విడిపిస్తాడు, ఆయనే విడిపిస్తాడు, కానీ ఆయన తప్ప ఎవరు కూడా విడిపించలేడు అనేసి ఇక్కడ కీర్తనకారుడు అంటున్నాడు. ఈరోజు నువ్వు కూడా అటు విశ్వాసం కలిగి ఉన్నప్పుడు దేవుడు నీ పక్షంగా ఉండి కార్యం జరిగిస్తాడు. ఈరోజు మనం అట్టి విధంగా విశ్వాసంతో ప్రభువు మీదనే ఆధారపడి మనం కనిపెడదాం. దేవుడు పరిశోధించే దేవుడు కాబట్టి ఆయన తప్పకుండా నీ ప్రార్థనకు జవాబిస్తాడు. ఇచ్చేంత వరకు విశ్వాసంతో పట్టుదలతో పోరాడు, దేవుడు ఖచ్చితంగా ఇస్తాడు. అందుకని బైబిల్లో ఉంది, సమయోచితమైన కృప కొరకు, సమయం కొరకు మనం కనిపెట్టి ప్రార్థన చేయాలంట. కాబట్టి దేవుడు కృప చూపుతాడు, కనికరం చూపుతాడు. కాబట్టి దేవుడు ప్రార్థనకు జవాబు ఇస్తాడు. కాబట్టి ఇచ్చేంత వరకు మనం విశ్వాసంతో ప్రార్థన చేసినప్పుడు ఆయన నీ విశ్వాసాన్ని పరీక్షిస్తున్నాడు. ఆయన ఆ పరీక్షలు నువ్వు నెగ్గినప్పుడు ఖచ్చితంగా నువ్వు విజయం పొందుతావు. నీ యొక్క ఆత్మీయ యాత్ర కడవరకు తుదముట్టించుతావు. అప్పుడు నీకు జీవ కిరీటం ఉంటుంది. దేవుని రాజ్యంలో ఒక సాక్షి స్తంభంగా దేవుడు నిన్ను నిలబెడతాడు. కాబట్టి ఈరోజు వెనుక తీరు చూడమాకు, కుడి ఎడమకు తొట్టిలు మాకు, నిన్ను పిలిచిన దేవుని వైపు చూస్తూ నువ్వు సాగు. అన్ని విషయాలలో ఏది భారం అనిపించవు, అన్నీ తేలికగా ఉంటుంది. ఆయన కాడి సులువుగా ఉంటుంది, నీకు నెమ్మది విశ్రాంతి ఉంటుంది. కాబట్టి అటు విధంగా మనం కొండల తట్టు కాకుండా, మనుషుల తట్టు కాకుండా మన ప్రభు వైపు చూద్దాము. ఆయన ద్వారా మనం సహాయం పొందాము. దేవుడి మాటలను దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. అందరికి వందనాలు. ప్రైజ్ ది లార్డ్.